గౌతమ్ శ్రీ 0. మీరంతా కూడా వీళ్ళు కూడా దయచేసి యూనిట్ ఛార్జీలు అందరూ కూడా లేచి నేను ఈ స్థానంలో నిలబడి మీ కుడి చేతులు ముందుకు దాచి ప్రమాణాన్ని చేపట్టబోతున్నాను. మండల కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టర్ కమిటీలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చిన నమస్కారం. మరి ఇంకా హాల్ సరిపోలేదు, మనకి కొంతమంది బయట ఉన్నారు. ఎన్నికల కూడా ప్రతి వార్డులకి 3 సార్లు వెళ్ళి మనం అనేక హామీలు ఇచ్చాం. ఎన్నికల ముందు పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో పెంచాడు. అటువంటిది మనం 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఫస్ట్ రోజు నుంచి కూడా గత 3 నెలల ముందు హామీ ఇచ్చాం. 3 నెలలు కూడా కలిపి మనం 4000 ప్రతిరోజు ఉదయం మరి పొద్దున్న 1వ తారీఖు 10 గంటలకు ఇస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా 10 నెల ఏదో కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆయన కూడా పెన్షన్ వస్తారు. మరి దాంట్లో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలి మెయిన్ గా. ఎందుకంటే మన ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పెన్షన్ ఇచ్చినప్పుడు మన కమిటీలు అందరూ వేస్తున్నాం. ఎంతమందికి మీరు అందరూ పెన్షన్ ఇవ్వాలి. గ్రామ కమిటీలు అందరూ కూడా తప్పనిసరిగా 1వ తారీఖుని మన అధికారులతో పాటు మీరు అందరూ వెళ్ళి పెన్షన్ అందరూ ఇవ్వాలి. అదేవిధంగా తల్లికి వందనం. మరి తల్లికి వందనం సామాన్యమైన విషయం కాదు. మరి మన నియోజకవర్గంలో సుమారు 60 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చాం. ఎందుకంటే ఎంతమంది పెరిగి ఉంటే అంతమందికి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కుటుంబానికి ఒకరికి ఇచ్చారు. అటువంటిది మనం ఎంతమంది పెరిగి ఉంటే అంతమందికి ఇచ్చాం. మరి అది కూడా మనం 14 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ 10 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా బస్సు ఉచితంగా ఇస్తాం. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బస్సు కూడా ఉచితంగా ఇచ్చాం. మరి అన్నదాతలకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు మన అన్నదాతలకు కూడా జమ చేశాం. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ తీసుకెళ్ళాలి. మనం 5-6 హామీలు ఇచ్చాం. దాంట్లో మేజర్ గా 80% పూర్తి చేశాం. అదే 40 కోట్ల రూపాయలతో మరి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. R&B రోడ్లు శాంక్షన్ తెచ్చుకున్నాం. గత పండగ కల్లా మనం R&B రోడ్లు ఎక్కడైతే ముందున్నాయో అన్ని కూడా పూర్చుకోవడం జరిగింది. మరి ప్రధానంగా మన అయినాపురం, అదేవిధంగా తాజా మండలంలో జీవవరం, మన పోలవరంలో 3 రోడ్లు కూడా R&B రోడ్లు ప్రాజెక్టులు వండుకోవడం వల్ల అవి క్యాన్సిల్ అయ్యడం వల్ల అప్పుడు వేసుకోవడం. అవి 3 కూడా మన 2 రోడ్లు మళ్ళీ శాంక్షన్ తెచ్చాం. అవి కూడా తొందరలో వేసుకుంటాం. మరి మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే వెళ్తాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా పార్టీ ఏదైతే ఎన్నికల ముందు మీరు అందరూ చాలా కష్టపడి ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఫస్ట్ సారి 29,500 ఓట్లతో నన్ను తగ్గించారు. మొన్న అయితే 38,000 పైబడి ఓట్లతో తగ్గించారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు దగ్గర కేవలం 2,000-5,000 అవుతుంది. అంత ప్రతిష్టమైన నియోజకవర్గం మన తెలుగుదేశం